తెలుగుదేశం రెట్టించిన ఉత్సాహంతో ఉంది. కాంగ్రెస్ తన జాగ్రత్తల్లో తానుంది. జగన్ ఏం చేస్తున్నారో తెలియని స్థితి. అధికారికంగా ఉన్నది ఒక్క ఎమ్మెల్యే కాబట్టి ఆయన బాహాటంగా చేయగలిగింది ఏదీ లేదు. అంతా లోపాయకారి వ్యవహారమే. ఇందుకు రేపటి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఏం జరగబోతోంది? స్పీకర్ ఎన్నికల్లో ఏం జరిగే అవకాశం ఉంది? తర్వాత అవిశ్వాసం తీర్మానం ఏం తేల్చబోతోంది? స్పీకర్ కు పోటీ పెట్టేది ఖాయమని తెలుగుదేశం తేల్చి చెప్పింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ 2 పదవులకు అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది. స్పీకర్ గా కెఈ కృష్ణమూర్తి, డిప్యూటీ స్పీకర్ గా సుద్దాల దేవయ్యలను ప్రతిపాదించింది. ప్రభుత్వాన్ని పడగొడతామని సవాల్ విసిరిన వారంతా తమకు మద్దతివ్వాలని తెలుగుదేశం కోరుతోంది. ఒక్క ముక్కలో జగన్ కు సవాల్ విసిరిందన్నమాట. మేము స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కి పోటీ పెడుతున్నాం. అదే మాదిరిగా మళ్ళీ నో కాన్ఫిడెన్స్ కూడా ప్రెస్ చేస్తాం. తప్పకుండా నో కాన్ఫిడెన్స్ అడ్మిట్ చేయాలి. వారికి వేరే మార్గం కూడా లేదు. నో కాన్ఫిడెన్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 10 days లో దాన్ని చర్చకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలని మేము అడుగుతున్నాం. ఒక మంచి అభ్యర్థులను పెట్టాం. మీరు కూడా సహకరించమని. తెలుగుదేశం స్పీకర్ కు పోటీ పెట్టి ఒక పాచికి విసిరింది. అంటే స్పీకర్ ఎన్నికే ఒక రకమైన అవిశ్వాసంగా మారుతోంది. స్పీకర్ ఎన్నికల్లో ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. సాంకేతికమైన అంశం కాదు, అది ఆనవాయితీ. అయితే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలను పోగేసి జగన్ తన బలాన్ని బయట పెట్టుకుంటారా అనేది సందేహం. తెలుగుదేశానికి ఈ విషయం తెలియక కాదు, జగన్ను ఎక్స్పోజ్ చేయాలనే ఈ ఎత్తు వేసింది. సో స్పీకర్ ఎన్నికే హైడ్రామాకు తెర తీయనుంది. ఇప్పటిదాకా ప్రభుత్వాన్ని కూలుస్తామని ప్రగల్భాలు పలికావు కదా, నీ సత్తా ఇంతేనా అని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. అయితే తెలుగుదేశానికి మద్దతివ్వడం తమ లక్ష్యం కాదు కాబట్టి తాము దూరంగా ఉన్నామని జగన్ వర్గం సర్ది చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాదు కూడదు అనుకుంటే, అనుకోనిది జరిగితే వారు స్పీకర్ ఎన్నికలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రభుత్వ పతనం ఖాయం చేయడం మరో ఆప్షన్. కానీ ఇది అంత సులభం కాదు. ఇది జరిగే అవకాశం దాదాపు లేనట్టే. ఇక మిగిలింది అవిశ్వాసం. ఎన్నికైన స్పీకర్ అవిశ్వాసానికి తేదీ నిర్ణయిస్తారు. ఏ తేదీ నిర్ణయిస్తారు, ఎంత సమయం ఇస్తారు అనేది ప్రభుత్వ వ్యూహాన్ని బట్టి ఉంటుంది. అవిశ్వాసం చర్చకొచ్చాక ఓటింగ్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నారు. ఆమె వైఎస్ సతీమణి జగన్ తల్లి విజయమ్మ. మొత్తం వ్యవహారమంతా జగన్ ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటారు అనే అంశం చుట్టే తిరుగుతోంది. ఆయన 40కి పైగా ఎమ్మెల్యేలను చీల్చాల్సి ఉంటుంది. అది అంత సులభమైన వ్యవహారం కాదు. ఒకవేళ అంతదాకా వెళ్లినట్టు కాంగ్రెస్ నాయకత్వానికి ఉప్పందినా కొందరు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేయొచ్చు. అది స్పీకర్ చేతుల్లో ఉంటుంది. వేరే పార్టీల కార్యకలాపాల్లో పాల్గొనడం, వారి వేదిక పంచుకోవడం, సొంత పార్టీ విధానాల మీద, ప్రభుత్వం మీద, నాయకత్వం మీద విమర్శలు చేయడం వంటివి కారణాలుగా చూపించి కొందరిపై వేటు వేయడానికి అవకాశం ఉంది. ఇది కర్ణాటక స్పీకర్ చూపిన మార్గం. కర్ణాటక స్పీకర్ కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెడుతూ రాజ్భవన్ కు వెళ్లారు అనే కారణంగా వేటు వేశారు. దాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా వేరు. ఇప్పటికే కాంగ్రెస్ ను బాహాటంగా దుయ్యబడుతూ కొందరు ఎమ్మెల్యేలు జగన్ వెంట నడుస్తున్నారు. కాబట్టి పార్టీ వ్యతిరేక కార్యకలాపాల చట్టం వర్తిస్తుంది. వేటు పడుతుందని తెలిసి ఎంతమంది జగన్ వెంట నిలుస్తారనేది సందేహం. ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుంది అని నమ్మకం కలిగించగలిగితే కథ వేరే. కానీ ఈ విధంగా అవిశ్వాసానికి ముందే కొందరిపై వేటు వేసే అవకాశం ఉందని అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఇంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఎంతమంది సాహసిస్తారు అనేది సందేహం. ఓ 10 మంది మీద వేటు వేశారనుకుంటే ఆ మేరకు అవిశ్వాసానికి మద్దతిచ్చే వారి సంఖ్య 10 తగ్గినట్టు. సభలో కూడా మొత్తం సంఖ్య 10 తగ్గుతుంది. సభలో ఉన్న వారిలో సగం మందికి పైగా వ్యతిరేకిస్తేనే ప్రభుత్వం కూలుతుంది. అంటే ముందస్తుగానే కొందరిపై వేటు వేస్తే ప్రభుత్వం గట్టెక్కేందుకు అవకాశం ఉంటుంది అనేది సుస్పష్టం. జగన్ వైపు ఎంతమంది చేరారు అనే దాన్ని బట్టే ప్రభుత్వం ఎంతమందిపై ముందస్తుగా వేటు వేయాలి అనేది నిర్ణయించుకోవచ్చు. సో ఏ రకంగా చూసినా ప్రభుత్వాన్ని కోల్చడం అంత ఈజీ కాదు. తీర్మానం వీగిపోయినా తెలుగుదేశం కోల్పోయేదేమీ లేదు. అది ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి మైలేజ్ సంపాదించుకోగలదు. ముప్పుగా పరిణమిస్తున్న జగన్ను ఎక్స్పోజ్ చేసి నీ సత్తా ఇంతే అని అవహేళన చేయగలదు.
ఆయన మరో చిరంజీవి అని తేల్చేయగలదు. ఎటొచ్చి ఇప్పుడు జీవన్మరణ సమస్య జగన్ పార్టీకే. ఇన్నాళ్లు మా దయ మీదే సర్కారు ఆధారపడింది అనేవారు. కాంగ్రెస్ తో కొమ్మక్కవబట్టే తెలుగుదేశం అవిశ్వాసం పెట్టడం లేదు అని దుమ్మెత్తి పోసేవారు. ఇప్పుడు తెలుగుదేశం చూపించు నీ సత్తా అంటోంది. అవిశ్వాసం వీగిపోతే జగన్ పలుచున పడిపోతారు. ఆయన వెనక నడిచేవారు వెనక ముందాడే పరిస్థితి తలెత్తుతుంది. ఇది రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం. 125 ఏళ్ల మర్రి చెట్టు లాంటి కాంగ్రెస్ 30 ఏళ్ల తెలుగుదేశం విసిరిన పాచికలతో రాజకీయ ఓనమాలు దిద్దుకుంటున్న జగన్ ఇప్పుడు తానెప్పుడూ ఊహించనంత సంకట స్థితిలో పడిపోయారు.